ఇవాళ మన క్లాస్ ఏంటి? వ్యాక్స్. వ్యాక్స్ ఏం చేస్తాం? ఏంటి? ఫేస్ చేస్తాము, హ్యాండ్స్కి చేస్తాం, లెగ్స్కి చేస్తాం, అండర్ఆర్మ్స్కి చేస్తాము. చక్కగా దీనివల్ల యూజెస్ ఏంటంటే ట్యాన్ పోతుంది. నెక్స్ట్ పైన ఉన్న హెయిర్ ఉంటుందా, అన్వాంటెడ్ హెయిర్ అంతా, ఆ హెయిర్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. చక్కగా నీట్ అండ్ క్లియర్గా బాగుంటుంది చూడటానికి, కానీ అఫీషియల్గా నీట్గా ఉంటుంది. ఓకేనా? ట్యాన్ పోతుంది, పైన హెయిర్ అనేది పోతుంది. ఇది ఎలా చేసుకోవాలంటే ఏవేవి కావాలి? స్పాచులా అండ్ క్రీమ్ వెయిట్ చేసుకునేది కావాలి. అండ్ ఇవేంటంటే కొంతమంది ఒకరికి చేసిందే అందరికీ చేస్తారా అని అడుగుతారు కదా. సో ఇలాంటివి కాకుండా వుడెన్ స్టిక్స్ వల్ల ఏంటంటే యూజ్ అండ్ త్రో, వాళ్ళకి పర్టికులర్గా ఒక పర్సన్కి వాడేసేసి ఇది తీసి పడేయవచ్చు. ఓకేనా? అందుకే ఇదేంటంటే బీన్ వ్యాక్స్. ఈ వ్యాక్స్ దేనికి అంటే ఎక్కువ ఫేస్ మీద చేస్తారు. ఈ సిల్క్ వ్యాక్స్లోనే ఇందులోనే హనీ ఉంటుంది. ఇందులో ఫ్లేవర్స్ ఉంటాయి, హాట్ వ్యాక్స్, కూల్ వ్యాక్స్ అట్లా. ఇది వచ్చేసి చాక్లెట్ వ్యాక్స్. ఇందులో చాలా రకాల బ్రాండెడ్స్ ఉంటాయి. నాకు ఇది ఇష్టం, ఇది తెచ్చు. ఓకేనా? ఇది చేసే ముందు పౌడర్ అనేది కన్ఫామ్గా హ్యాండ్స్ అప్లై చేసిన తర్వాతే మనం వ్యాక్స్ స్టార్ట్ చేయాలి. పౌడర్ రాయకుండా వ్యాక్స్ చేస్తే అది మంచిగా రాదు. ఓకేనా? సో పౌడర్ కన్ఫామ్గా రాసుకొని వ్యాక్స్ స్టార్ట్ చేయాలి. ఓకేనా? వ్యాక్స్ తర్వాత కొన్ని మానిక్యూర్ పడి అట్లా అడుగుతారు కదా, అట్లా ఏమైనా మనం చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏంటి. సరేనా? ఓన్లీ బ్యాంగిల్ మాత్రం తీసేసి కొంచెం ఏం చేస్తాం? పౌడర్. ఓకేనా? పౌడర్తోని హ్యాండ్ అంతా కూడా మనం పౌడర్తోని ఇలా అప్లై చేసేసి తీసుకొని కన్ఫామ్గా ఇదేం చేయాలి? ఊదాలి. వేడిది పెట్టకూడదు. సో దీని మీద సపోర్ట్ తీసుకొని కొంచెం ఇట్లా అంటే గాలికి ఆరుతుంది అంతే, ఏం పెద్ద విజయం కాదు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ డైరెక్షన్ ఎలా ఉంది? ఇక్కడ డైరెక్షన్ ఎలా ఉంది అంటే కొన్ని హెయిర్స్ చూడండి, దీనికి ఇలా ఉంది డైరెక్షన్ అనేది, ఇలా ఉంది. సో ఇలాగే షీట్ అనేది వేసుకోవాలి. సో అక్క చెప్పింది ఇలాగే కదా వేసుకోమని అనేసి కాదు, డైరెక్షన్ ఏ యాంగిల్లో ఉంటే యాంగిల్. నెక్స్ట్ క్రీమ్ పెట్టి ఇట్లా వెంటనే అప్లై చేసేసాను, ఉంచకూడదు. అక్కడ ఉంచితే ఏమవుతుంది? కాలిపోతుంది. ఓకేనా? మళ్ళీ కొంచెం తీసుకొని కన్ఫామ్గా ఊదాల్సిందే. కాకుందంట. సో నెక్స్ట్ టైం పెట్టేటప్పుడు ఉంది కదా, ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా పట్టుకొని ఈ చివర వేసుకొని ఈ హ్యాండ్తో ఇట్లా అని ఈ హ్యాండ్తోని కింద ఏదైతే స్కిన్ ఉందో దాన్ని కొంచెం టైట్గా పట్టుకొని లాగేసి వెంబటే మనం తీసిన తర్వాత వెంబటే ఈ చెయ్యి అనేది ఇలా పెట్టాలి. అంటే వేడిగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఆ వెంట్రుకలు అనేది ఇలా వచ్చేస్తాయి. చూడండి ఎలా వస్తుందో ఇట్లా. నెక్స్ట్ ఇక్కడ క్లీన్గా వచ్చేసింది నీట్గా. సో తర్వాత ఎక్స్ప్రెషన్స్ క్రియేట్ చేయాలి. అవి కూడా తీయ్యా తన ఎక్స్ప్రెషన్స్ ఇట్లా ఉంటుంది అంతా. ఓకేనా? అర్థమైందమ్మా? క్లాస్ అర్థమవుతుందా? మళ్ళీ ఒక్కటి కొంచెం తీసుకొని దగ్గరగా తీసేసి నేను ఇందాక ఏం చెప్పాను, హెయిర్ ఏ డైరెక్షన్లో ఉందో అలాగే తీయాలని చెప్పాను కదా. చూడండి ఇది స్ట్రైట్గానే ఉంది. సో స్ట్రైట్గా వేసుకున్నాం. ఇంకా నీట్గా ఉంది. ఎంత హెయిర్ వచ్చేసింది. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇలా ఉంది, డైరెక్షన్ అనేది ఇలా ఉంది. సో ఇట్లా పెట్టుకోవాలి. షీట్ అనేది పెట్టుకొని ఎంత తేడా ఉంది. నీట్గా మొత్తం చేయాలి. అర్థమైందా? సో అక్కడిదాకా చేసాను, మరి ఇది కూడా చేయాలి.